సహోదరుడా, నీ జీవితంలో సాతాను ఏ విధముగా దేవునితో ఉన్న సంబంధాన్ని తొలగించింది, ప్రార్థనా జీవితాన్ని తొలగించింది. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, ఆత్మీయ జీవితంలో భక్తిని పోగొట్టుకున్నావా, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావా? మరి ఒకప్పుడైతే చక్కగా ప్రార్థించేదానివి, ఒకప్పుడైతే చక్కగా ప్రార్థించేవాడివి, ఒకప్పుడైతే దేవుని సన్నిధికి చక్కగా వచ్చేదానివి, ఒకప్పుడైతే దేవుని సన్నిధికి చక్కగా వచ్చేవాడివి. కానీ ఇప్పుడు ఏదో నిర్లక్ష్యం వస్తుంది. సాతాను నీకు నిర్లక్ష్యాన్ని కలిగిస్తుంది, పాపం వైపు పరిగెత్తేటట్టు చేస్తుంది, లోకం వైపు పరిగెత్తేటట్టు చేస్తుంది. అయితే ఇప్పుడు దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు, నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆ సాతాను ఇప్పుడు దాకా నిన్ను జయించింది, ఇప్పుడు నీవు సాతానుని జయించబోతున్నావు. సాతాను మీద యుద్ధాన్ని ప్రకటించు. సాతాను మీద ఇప్పుడే ఆ బలవంతముగా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో దాడి చేయి. వాడు నిన్ను కొట్టడం కాదు, నీవు వాడిని కొట్టు. ప్రవక్త అదే అంటున్నాడు, వాడు నిన్ను భూ అనడం కాదు, నీవే వాడిని భూ అనమని ప్రవక్త చెప్తున్నాడు.